బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ లో నిర్మాతలు సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్ల మధ్య రేగిన పర్సంటేజ్ వివాదం ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి వద్దకు చేరింది. మల్టీప్లెక్స్ల తరహాలోనే తమకు కూడా కలెక్షన్లలో పర్సంటేజ్ విధానం అమలు చేయాలంటూ పట్టుబడుతున్న తెలంగాణ ఎగ్జిబిటర్లకి మెగాస్టార్ అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు తన నివాసంలో ఎగ్జిబిటర్ల అసోసియేషన్ ప్రతినిధులతో చిరంజీవి ప్రత్యేకంగా భేటీ కానున్నారు. రాబోయే భారీ చిత్రం పెద్ది విడుదలపై ఈ వివాదం ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి చేయబోయే ఈ చర్చలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ రోజు సాయంత్రం 4 గంటలకైతే తన నివాసంలో ఎగ్జిబిటర్ల అసోసియేషన్ ప్రతినిధులతో ఇటు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. మరిన్ని అప్డేట్స్ ని మా ఫిలిం రిపోర్టర్ సంపత్ అందిస్తారు. సంపత్, పర్సంటేజ్ వివాదం ఈ రోజైనా పరిష్కారం అయ్యే అవకాశం ఏమైనా ఉందా? మెగాస్టార్ చిరంజీవితో ఈ రోజు భేటీ కాబోతున్నారు కదా. కొంతకాలంగా ఈ ఎగ్జిబిటర్లు ఏదైతే పర్సంటేజ్ విధానం కావాలని ఫైట్ చేస్తున్నారో, ఎందుకంటే మొన్న శనివారం కూడా వీరందరితో ఒక మీటింగ్ పట్టుతారు. ఫిలిం ఛాంబర్లో ఒక మీటింగ్ కూడా జరిగింది. ఆ మీటింగ్ లో కూడా నాకు చిరంజీవి గారు ఒకవేళ మాకు సమయం ఇస్తే మా బాధలు మేము చెప్పుకుంటాము, మాకు న్యాయం చేయమని కోరుతామని, ఎందుకంటే ఇండస్ట్రీ పెద్దగా ఆయన తప్ప మాకు ఎవరు లేరు అని కూడా పాట కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే దీంతోనే అటు చిరంజీవి కూడా ఈ రోజు వాళ్ళని కలిసేందుకు అవకాశం ఇచ్చాడు. ఈ రోజు సాయంత్రం 4 గంటల తర్వాత కూడా ఆ చిరంజీవి ఎగ్జిబిటర్ అందరూ కలిసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అయితే ఇందులో ముఖ్యంగా వాళ్ళు పర్సంటేజ్ విధానానికి సంబంధించి మాట్లాడబోతున్నారు. ఏదైతే మొన్న రీసెంట్ గా 18 మందితో ఒక కమిటీ వేశారో, ఆ కమిటీ వల్ల వాళ్ళు కొంచెం అసంతృప్తి వ్యక్తి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంతోనే వాళ్ళు మాకు దీంతో మేము చిరంజీవి గారిని కలిసి మా బాధలు చెప్పుకొని మా పర్సనల్ విధానం ద్వారా మాకు కావాలని అడగడం కూడా చేస్తాము అని వాళ్ళు చెప్పడం కూడా ఎగ్జిబిటర్ చెప్పడం కూడా జరుగుతుంది. అయితే ఈ ఎగ్జిబిటర్ అంతా కూడా ఈరోజు సాయంత్రం చిరంజీవి గారి నివాసంలో ఆయన కలవనున్నారు. అయితే ఇప్పటికే వాళ్ళందరూ కూడా అయితే పెద్ద సినిమా ఆపడం మా ఉద్దేశం కాదు, మాకు ఏదైతే ఇప్పుడు మల్టీప్లెక్స్ ఏ విధంగా అయితే పర్సంటేజ్ ఇస్తున్నారో అంత కాకుండా మీరు ఎంత తక్కువైనా పర్వాలేదు, కానీ మాకు పర్సంటేజ్ విధానం కావాలి, కానీ మాకు రిజల్ బేస్ విధానం కూడా మాకు వద్దని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా ఉండడం జరిగింది. అయితే ప్రొడ్యూసర్లు కూడా మరొక వాదన కూడా వాళ్ళది కూడా ఏంటంటే, మేము ఇప్పటికే సినిమాల మేకింగ్ విషయంలో ఇప్పటికే 70 to 80% మనీ పెట్టి ఉన్నాము. ఈ సినిమాలో అంత రిలీజ్ అయిన తర్వాత మేము పర్సంటేజ్ ఇస్తామని వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. కానీ దీనికి వాళ్ళ ప్రొడ్యూసర్ చెప్పిన మాటకి ఎగ్జిబిటర్లు ఒప్పుకోకుండా మాకు ఖచ్చితంగా పర్సంటేజ్ కావాలి, మీరు తక్కువ ఇచ్చినా పర్వాలేదు, కానీ మాకు పర్సంటేజ్ విధానమే కావాలని వాళ్ళు కోరడం జరిగింది. మరి ఎందుకంటే ఇది ఇప్పుడు 2008 నుంచి కూడా హరిహర వేమల సినిమా దగ్గర నుంచి మేము పర్సంటేజ్ విధానం కావాలని చెప్పి అడుగుతున్నాము. కానీ ఇప్పటికి కూడా వాళ్ళు ప్రొలాంగ్ చేస్తూనే వస్తున్నారు. ఇంకో సంవత్సరం ఆగండి, ఇంక 2 నెలలు ఆగండి అన్నట్టుగా వాళ్ళు చెప్తూనే వస్తున్నారు. ఖచ్చితంగా ఇది ఇలా, ఎందుకంటే పెద్ద సినిమాని ఆపడం ఒక ఉద్దేశం కాదు, కానీ ఎంతో కొంత మాకు పర్సంటేజ్ విధానాన్ని మాకు కావాలని వాళ్ళు ఎగ్జిబిట్ చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళు సాయంత్రం చిరంజీవి సాయంత్రం 4 గంటలకు వాళ్ళందరూ కూడా ఆయన నివాసం కలవనున్నారు. రైట్, థ్యాంక్ యూ సంపత్.